ఈ లవ్ ఫోక్ సాంగ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అవుతుంది. మన ఫాలోవర్‌లో చాలామంది పంపారు ఈ సాంగ్ మీద చేయమని. ఒకసారి నేను చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ నేను లార్జ్ స్కేల్‌లో చెప్పాను. ఫుల్ స్కేల్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చూడండి. ఇక్కడ నేను అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా అయితే నేను చూపించలేను. చిన్న డెమో చూపిస్తా చూడండి. మ్యూట్ లేకుండా చూద్దాం అనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మన డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. ఇప్పుడు మీకు డెమో అని చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతాంటే సిద్ధమే బావా సిన్ని గుండె. ఓకే. డెమో అయితే చూసారు కదా! వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. బాగుందా లేదా అని ఒకసారి కామెంట్ చేయండి. మీ 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 ఒపీనియన్ అది కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు టెంప్లేట్ ప్లస్ ఫ్రాంట్ అనేది మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. ఫ్రాంట్ ఎక్కడుంది, ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందని నేను మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి ఫస్ట్ అయితే. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక కొటేషన్ ఇచ్చాను. ఇది విను బావ అనేది. ఇక్కడ నుంచి మీరు కొటేషన్ అనేది చేంజ్ చేద్దామన్నా కూడా కొటేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇలా టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇది విను బావ దగ్గర మీరు ఇది తీసేసి వేరేది పెడదామన్నా కూడా ఇక్కడ నుంచి వేరేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. పైన మీకు నేమ్ కనిపిస్తూ ఉంటుంది 8PT అలా. దానిలో ఇక్కడ బోల్ట్ టిల్లింగ్ బోర్డ్ అనేది మీ రోబోట్ అలా ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న అన్ని ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ అది పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అది. నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు ఫాంట్ అది ఇన్పుట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక ఇంపుట్ ఫాంట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన 3 డాట్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రీసెంట్‌గా డౌన్లోడ్ అయిన ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. చూసుకొని అయితే ఇక్కడ ట్యాప్ చేయండి ఫాంట్ మీద. ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఇన్పుట్ అయిపోద్ది. ఇలా మీ 2 ఫాంట్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి. ఇన్పుట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ కొంచెం ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా కింద ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫోటోస్ అనేది ఓపెన్ అవుతాయి. మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. కింద పైన అయినా కూడా మీరు కొంచెం ఇలా మీ 2 ఫింగర్స్‌తో అనేది ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో అలా మీ 2 ఫింగర్స్‌తో అనేది ఎక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా! సింపుల్‌గా అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇలా మీరు కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కూడా మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయితే అయిపోయింది. ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని. మళ్ళీ ఫ్రాంట్ ఉంటుంది. ఫ్రాంట్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అది ఇన్పుట్ చేసుకొని ఇక్కడ నేను ఏ ప్రాసెస్ చెప్పానో అది డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ చెప్పానో ఇన్పుట్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్‌లో అనేది మీరు ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఇలానే దాని తర్వాత పైన ఆర్మార్క్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు కాంటెంట్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో మన ఫ్రాంట్ లింక్ ఇచ్చాను, ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హైలైట్స్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. చూడండి. అండ్ ఫ్రాంట్ ప్రాజెక్ట్ అక్కడే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.